శ్రీ గురుభ్యో నమ హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ హరి ఓం. సర్వోత్తముడు, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు ఎక్కడెక్కడ అంటే ఏ గ్రంథాలలో అతను వివరించబడ్డాడు, అతడు గానము చేయబడ్డాడు అని అంటే హరివంశ పురాణము ఇలా చెబుతూ ఉన్నది. వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతే. వేదములు, రామాయణము, పురాణములు, భారతము ఈ అన్నింటి యందు ఆది మధ్యాంతములందు విష్ణువు సర్వత్రా సర్వోత్తముడు అని గానము చేయబడుచున్నాడు అని హరివంశ పురాణము చెబుతూ ఉన్నది. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు అనేదానికి శృతి చెబుతూ ఉన్నది అణోరణీయాన్ మహతో మహీయాన్ అని. అంటే పరమాత్ముడు అణువునందు అణువుగా, మనము ఈ జగత్తునందు అత్యంత పరమాణువు అని ఏ వస్తువునైతే భావిస్తూ ఉన్నామో దానియందు కూడా అణువుగా ఉంటాడు, అణువునందు అణువుగా ఉంటాడు. పెద్ద వస్తువు అని మనం ఏది అనుకుంటూ ఉన్నామో అటువంటి పెద్ద వస్తువునందు దానికంటే పెద్దవాడుగా ఉంటాడు. పరమాత్ముడు సర్వవ్యాప్తుడు అనే దానికి ఈ శృతి ఉదాహరణ అయితే, భగవంతునికి జగద్భుక్ అని పేరు. అంటే జగత్తునంతా తన ఉదరమునందు ఉంచుకున్నటువంటి వాడు. ప్రళయకాలమునందు సమస్త జగత్తును తన ఉదరమునందు ఉంచుకుంటాడు. పరమాత్ముడు పూర్ణుడు, అతనిలో అపూర్ణత్వము అనేటటువంటిది లేదు. ఎందుకంటే అపూర్ణత్వం అనేటటువంటిది దోషము, అతను దోషదూరుడు కాబట్టి. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, సర్వోత్తముడు, సర్వవ్యాప్తుడు, జగన్నాయకుడు, జగత్ సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యములను చేసేటటువంటి వాడు, అప్రాకృతుడు, జ్ఞానానందములే భగవంతుని దేహము, దానినే దేహముగా కలిగినటువంటి వాడు అని సకల శృతి స్మృతి పురాణ ఇతిహాసములన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. అదే వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతే అని నేను మొదట చెప్పినటువంటిది. అయితే వేదములలో అనేక భాగాలున్నాయి కదా, పురాణములు అనేకమున్నాయి. 18 పురాణములు, 18 ఉపపురాణములు. వాటిలో అనేకమైనటువంటి శైవ పురాణము, లింగ పురాణము, దేవీ భాగవతము, ఈ విధంగా వేరే దేవతలను కూడా వివరించేటటువంటి పురాణాలున్నాయి. వేదములో వేరే దేవతలను, వాయుదేవుల వారిని, లక్ష్మీదేవిని, వీరిని స్తోత్రం చేసేటటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి కదా. మీరేమో వేదమునందు రామాయణము, పురాణము, భారతము వీటన్నింటి యందు ఆది మధ్యాంతములందు భగవంతుడే గానము చేయబడుతున్నాడు అని చెబుతున్నాడు కదా. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, వేదములు ఎవరి చేత రచింపబడలేదు, అపౌరుషేయమైనటువంటివి, అనాది కాలము నుండి ఉన్నటువంటిది. పురాణములన్నీ సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటివి. ఇవి అన్నింటా అన్ని చోట్ల భగవంతుణ్ణే ఇవి వివరిస్తూ ఉన్నాయి అని అంటే, ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, భగవాన్ వేదవ్యాసుల వారు వేదార్థ నిర్ణాయకంగా
బ్రహ్మమీమాంసా శాస్త్రాన్ని అంటే 564 బ్రహ్మసూత్రములను రచించారు. అందులో సమన్వయాధ్యాయము అని ఉన్నది. మొదటి అధ్యాయం అంటే భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు. అక్షరములతో కూడుకున్నటువంటి పదములే కాక, వాక్యములే కాక, శబ్దములు కూడా, సకల శబ్దములు కూడా భగవంతుణ్ణే మనకు తెలియజేస్తాయి. భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు. దానినే ప్రాతఃసంకల్ప గద్యంలో రాఘవేంద్ర స్వాముల వారు లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అని సకల శబ్దములు వర్ణములు అన్నీ భగవంతుణ్ణే తెలియజేస్తాయి. సకల శబ్దములను భగవంతునికే సమన్వయం చెయ్యాలి, చేసి చూపించారు ఆ బ్రహ్మమీమాంసా శాస్త్రంలో సమన్వయాధ్యాయంలో వేదవ్యాసుల వారు. మొత్తానికి చెప్పడం ఏమిటి అని అంటే, భగవంతుడు సర్వత్రా గానము చేయబడుతూ ఉన్నాడు. ఏ గ్రంథమైనా భగవంతుణ్ణే తెలియజేస్తూ ఉన్నది. అంటే ఎలాగా అంటే మనము దానిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము సంపాదించుకోవాలి. గురుముఖేన సంపాదించుకొని వేదములు, రామాయణము, పురాణములు, భారతము మొదలైనటువంటి అన్ని గ్రంథాలను మనము చదివినప్పుడు సర్వత్రా అన్ని గ్రంథములందు సర్వోత్తముడైనటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి సర్వవ్యాప్తుడైనటువంటి జగన్నాథకుడైనటువంటి జగత్ సృష్ట్యాది అష్ట కర్తృవైనటువంటి జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి భగవంతుడే అన్నింటయందు శృతి స్మృతి పురాణ ఇతిహాసములందు ప్రతిపాదింపబడ్డాడు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి విష్ణు సర్వత్ర గీయతే, అన్ని గ్రంథములందు విష్ణువే గానము చేయబడ్డాడు, స్తుతింపబడ్డాడు, వివరింపబడ్డాడు. దీనిని మనము శాస్త్రము చదివి తెలుసుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.